హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో సన్నీ డెడ్ బాడీని కార్లో ఫామ్ హౌస్కి తీసుకొస్తారు మన విశ్వ అండ్ సునీత. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. ఫామ్ హౌస్కి వచ్చాక ఒక ప్లేస్లో కార్ ఆపి, దిశ డెడ్ బాడీ ఈ ప్లేస్ దగ్గరే ఉంది, ఇక్కడ తవ్వటానికి నువ్వు కూడా హెల్ప్ చేయి సునీత అని అడుగుతాడు విశ్వ సునీతని. ఆ మాట అనగానే తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ మరియు ఫోను పక్కన పెట్టేసి తవ్వటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది మన సునీత. గుంట పూర్తిగా తవ్వేసిన తర్వాత సన్నీ డెడ్ బాడీని కారులోంచి తీసుకొచ్చి ఆ గుంటలో పడేసి మళ్ళీ మట్టి కప్పేసి వెళ్ళిపోతారు సునీత వాళ్ళు. కార్ కొంచెం దూరం వెళ్ళగానే, కారాపు విశ్వ, నా బ్యాగ్ అక్కడే మర్చిపోయాను అని అంటుంది మన సునీత విశ్వతో. విశ్వ కంగారుగా కారు దిగి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకుంటూ హడావిడిలో ఆ ఫోన్ అక్కడే పడేసి వస్తాడు. సునీత వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపేశాక, సునీత, ఇంకా ఎప్పుడైనా పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇప్పటి వరకు ఏమైతే చెప్పావో అలాగే చెప్పు అని అంటాడు విశ్వ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ విశ్వ అని కారు దిగేసి వెళ్ళిపోతుంది సునీత. నెక్స్ట్ డే మార్నింగ్ పడుకొని ఉన్న విశ్వ దగ్గరికి నిషా వచ్చి, బావా, మీ నాన్న అండ్ డీసీపీ సార్ నిన్ను కలవటానికి వచ్చారు అని అంటుంది. ఆ మాట వినగానే కంగారుగా, డీసీపీనా, ఏమైంది అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు విశ్వ. ఎందుకురా నాకు ఈ విషయం చెప్పలేదు, నిషా కాల్ చేసి చెప్పేంతవరకు నాకు ఈ మ్యాటరే తెలీదు అని అంటారు విశ్వ వాళ్ళ ఫాదర్. దిశాకేం జరగదు, నువ్వేం కంగారు పడకు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా అని అంటారు డీసీపీ గారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా, నాకు నా కోడలు వెనక్కి కావాలి అని అంటారు విశ్వ వాళ్ళ ఫాదర్. ఈలోపు మన విశ్వకి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది, కానీ విశ్వ మాత్రం రిసీవ్ చేసుకోరు. ఈలోపు డీసీపీ గారు సిఐ విజయ్ కుమార్కి కాల్ చేసి, దిశ కేసు ఎంతవరకు వచ్చింది అని అడుగుతారు. కంప్లైంట్ ఫైల్ చేశాం సార్, అలాగే తన ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ అన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాం అని అంటారు. ఛార్జ్ ఎవరు తీసుకుంటున్నారు అని అడుగుతారు డీసీపీ. పాత ఏసీపీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు సార్, కొత్త ఏసీపీ దేవా తీసుకుంటున్నారు ఛార్జ్ అని అంటారు సిఐ. సరే, తనను ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పు అనేసి ఫోన్ పెట్టేస్తారు డీసీపీ. డోంట్ వరీరా, మన మినిస్టర్ వాళ్ళ పాప మిస్సింగ్ కేసులో ముద్దాయిని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ దేవానే ఈ కేసు కూడా హ్యాండిల్ చేస్తున్నారు, అంతా మంచిగా జరిగిపోతుంది, నువ్వేం వరీ అవ్వకు అని డీసీపీ విశ్వ వాళ్ళ ఫాదర్తో అంటారు. అయితే నా కోడలి కేసులో కూడా అతనే రైట్ గాయ్ అన్నమాట అని అంటారు విశ్వ వాళ్ళ ఫాదర్. నువ్వేం కంగారు పడకరా, ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉన్నారు, మరో 15 days దాకా ఛార్జ్ తీసుకోవటానికి ఉండదు, కానీ నా ఇన్ఫ్లుయెన్స్ వాడి రేపే ఛార్జ్ తీసుకునేలా చూస్తాను, నువ్వేం వరీ అవ్వకు అనేసి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు డీసీపీ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ అన్నోన్ నెంబర్ నుంచి, హాయ్ ఐఎమ్ సునీత, ప్లీజ్ కాల్ మీ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి, ఏమైంది సునీత, ఈ నెంబర్ ఎవరిది, మెసేజ్ ఎందుకు చేశావు అని అడుగుతాడు విశ్వ. ఈ ఫోన్ మా నాన్నది విశ్వ, నా ఫోన్ కనిపించడం లేదు, ఆ ఫామ్ హౌస్లోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది, ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది అని అంటుంది సునీత. ఏం మాట్లాడుతున్నావు సునీత, ఫోన్ పోవటం ఏంటి, అంత కేర్లెస్గా ఎలా ఉంటావు? సరే, చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళగానే ఎదురుగానే ఒక బడ్డీ కొట్టు ఉంటుంది, అందులో నా పర్సన్ ఒకరుంటారు, తన దగ్గర స్పేర్ కీస్ ఉంటాయి, సైట్ ఇన్స్పెక్షన్ కోసం ఆఫీస్ నుండి వచ్చానని చెప్పి కీస్ తీసుకొని అక్కడ ప్లేస్ అంతా చెక్ చెయ్యి అని అంటాడు విశ్వ. ఒంటరిగా వెళ్ళాలా, నాకు భయం వేస్తుంది, నువ్వు కూడా నాతో రావచ్చు కదా అని అడుగుతుంది సునీత విశ్వాని. లేదు, ఇంట్లో నాన్న వాళ్ళు ఉన్నారు, నేను రాలేను, నువ్వు లేట్ చేయకుండా త్వరగా వెళ్ళు అని ఫోన్ పెట్టేస్తాడు విశ్వ. మరోవైపు ఏసీపీ దేవా ఛార్జ్ తీసుకోవటానికి నెక్స్ట్ డే మార్నింగ్ స్టేషన్కి వస్తారు. ఈ కేసు మన ఏసీపీ దేవాకి హ్యాండ్ ఓవర్ చేసేసి, ఏ చిన్న విషయం అయినా నాకు రిపోర్ట్ చేయాలి అనేసి చెప్తారు అడిషనల్ ఏసీపీ గారు. ఓకే సార్ అని వెళ్ళిపోతారు ఏసీపీ దేవా. మరోవైపు ఫామ్ హౌస్కి కొంచెం దూరంలో కారు ఆపుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మన సునీత. తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.